అక్కడ మన కార్యకర్త ఆయన చెప్పాడు నాకు, సార్ మన ఊళ్ళో 130 ఓట్లు వచ్చినాయి సార్ మన బీజేపీకి అని చెప్పేసి. ఎవరు ఎక్కడ ఇంతమంది ఒక్క బీజేపీ ఓటు రాకపోయేది. అంటే ఎంత మార్పు ప్రజల్లో వస్తుందో చూడండి ఒకసారి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో అంత పెద్ద ఎత్తున ఈరోజు ఆదరణ దొరుకుతున్నది అంటే, మారుమూల ప్రాంతాల్లో గతంలో అక్కడ పేరు కూడా తెలియని ఒక ప్రాంతంలో ఈరోజు పెరుగుతున్నది అనే విషయాన్ని నేను స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్నాను. చాలామంది అంటారు తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఎక్కడ అన్ని చోట పెరగలేదా అంటారు. ఇది చాలా పొరపాటైన ఆలోచన. నేను రాజకీయ విశ్లేషకులకు, రాజకీయ కార్యకర్తలకు, రాజకీయ నాయకులకు చెప్పదలుస్తున్నాను. త్రిపుర అనే ప్రాంతంలో సిపిఎం ఒక 30 సంవత్సరాలు పరిపాలించింది. అక్కడ బీజేపీకి ఒక్క వార్డు మెంబర్ లేకుండే. కానీ ప్రజలు తలుచుకున్నారు మార్చాలని సిపిఎం అంటే. కాంగ్రెస్ కూడా ఓటేయకుండా సెకండ్ అక్కడ అదే ఉండే బీజేపీని గెలిపించారు త్రిపురలో. ఒక్కసారి కాదు 3 సార్లు గెలిపించారు త్రిపురలో బీజేపీ. ఇప్పుడు ఒకసారి ఇదే హర్యానాలో కూడా మనకు 2, 3 సీట్లు ఉంటుంది బీజేపీకి. కానీ ఒక్కసారి బీజేపీ గెలిచిన తర్వాత 3వసారి ఇప్పుడు గెలవడం జరిగింది హర్యానాలో కూడా. అంటే ఎంత మార్పు చూడండి. ఇప్పుడు ఒరిస్సాలో కూడా మనం 3వ స్థానం ఉండే, బీజేపీ ఫస్ట్, సెకండ్ కాంగ్రెస్ థర్డ్ మనం ఉండే. కానీ ఈరోజు మనం ఫస్ట్ వచ్చినాం, కాంగ్రెస్ థర్డ్ పోయింది. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అటువంటి మార్పు ఈరోజు తెలంగాణలో ప్రజలు ఆలోచిస్తున్నారనే విషయాన్ని ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాను మీకు, నిరాశకు మీరు ఎప్పుడు కూడా లోను కాకండి. కొన్ని పార్టీలు ఉంటాయి, ఎందుకంటే రాజకీయం ఎక్కువ మాట్లాడకుండా కొన్ని పార్టీల విమర్శ చేయకుండా కొన్ని పార్టీలు అనుకుంటవచ్చు మేము 10 సంవత్సరాలు మనం పరిపాలించిన నెక్స్ట్ మాదే అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడున్న పార్టీ ఏమనుకుంటుంది, 10 సంవత్సరాలు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఇక నెక్స్ట్ వాళ్ళకి ఎవరు ఓటు నాకే వస్తుంది, 3వ పార్టీ రాదులే అని అనుకుంటున్నారు. కానీ ఇద్దరు కూడా పొరపాటు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఈసారి 3వ పార్టీకు అదే బీజేపీకి అవకాశం ఇచ్చే నిశ్చయించుకున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇది మార్పు. మన సంస్థలని కూడా మార్పు కోరుతాం. సమాజంలో మార్పు రావాలి, దేశంలో మార్పు రావాలి. ఆలోచన విధానంలో ఒక రాజకీయంగా అధికారం మారితే సరిపోదు, మన ఆలోచన విధానాల్లో కూడా మార్పు రావాలి. కొంతమంది మొన్న చూసాం మనం మాట్లాడితే, అరే కాశ్మీరోడు ఈ మధ్య స్వాతంత్రం అడుగుతున్నది, ఇచ్చేస్తే అయిపోతుంది కదా కూడా నాతో అన్నాడు. ఎందుకు మన గొడవ, ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని కొంతమంది మేధావులు కొంతమంది ఉంటారు మన దేశంలో, అర్బన్ నక్సల్స్ మనం అంటాం. వాళ్ళు ఏంటంటే దేశం అనేది ఒక ఐక్యంగా ఉండాలి, యూనిటీ అనేది లేదు వాళ్ళకు. ఇది దేశము మన కల్చర్ అంటే మన సంస్కృతి అనేది కూడా ఇది మన సంస్కృతి కాదు అనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. దక్షిణాది వేరే, ఉత్తరాది వేరే అనే ఆలోచనలో కొంతమంది ఈరోజు దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ దేశం పైన అలెగ్జాండర్ వచ్చాడు 326 BCలో, ఈ దేశం పైన పరిపాలించాడు. పోతూ పోతూ సెల్యూకస్ని ఇక్కడ పెట్టిపోయాడు. 326 ఈస్ట్ కేసు ముందు, క్రైస్తవ ముందు 326 BC. దాని తర్వాత మన దేశంలో విదేశీయులు రావడం మొదలుపెట్టారు. ముఘళ్ళు వచ్చారు, పర్షియన్లు వచ్చారు, హూన్స్ వచ్చారు, స్పానిష్లు వచ్చారు, పోర్చుగీస్లు వచ్చారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఈ దేశాన్ని 100 సంవత్సరాల పైగా పరిపాలించారు. కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఈ విదేశీ విదేశీ రాజులు ఈ దేశం ఒక సంస్కృతిని చెక్కు చెదరకు చేయలేకపోయారు. భారత కాశ్మీర్ నుంచి కాశ్మీర్ దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా భారతదేశము ఇదే హైందవ సంస్కృతితో మిగిలిపోయింది. దాన్ని మార్చలేకపోయారు. అది ఈ దేశం ఒక గొప్పతనం. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మన భూమిలో ఉన్న సంస్కృతి ఏది ఉందో, కాశ్మీర్లో మనం పాడేటటువంటి ఒక ఏదైతే విష్ణు సహస్రం అయితే ఉందో, ఇక్కడ కింద కూడా కన్యాకుమారి అది చేస్తారు. దేశమంతా కూడా రాముడిని పూజిస్తారు, దేశమని కూడా దేవి పూజ చేస్తారు. ఏ దేశంలో ఇటువంటి ఒక సంస్కృతి లేదు. అది మన దేశం. మన ఇంత గొప్ప సంస్కృతి కాబట్టి ఇంతమంది విదేశీయులు మన పైన పరిపాలించినా కూడా భారతదేశం ఒక సంస్కృతిని వాళ్ళు ఏమి చేయలేకపోయారు. హైందవ
సమాజాన్ని, హైందవత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఈరోజు సిరియా చూసినాం, అల్జీరియా చూసినాం. అన్ని దేశాలు కూడా గతంలో దేవర్ ఆల్ నాన్ ముస్లిం నేషన్స్, కానీ ఇవి అన్ని కూడా ముస్లిం దేశాలు 20 సంవత్సరాలు ముస్లిం దేశాలు మారినాయి. కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలుగా మారినాయి. వాళ్ళ మతాలు, వాళ్ళ సంస్కృతి వేరే ఉండే కొన్ని సంవత్సరాల్లోనే. కానీ భారతదేశంలో అది జరగలే. అంటే భారతదేశంలో ప్రజలు ఆలోచన విధానము ఎప్పుడైనా దేశం కోసం నిలబడతాం అనేటువంటి ఆలోచన, రాజకీయాలన్నీ పక్కకు పెట్టి దేశం కోసము, సమాజం కోసము, సనాతన ధర్మం కోసం నిలబడేటటువంటి ఒక ఆలోచన విధానం ఎత్తున భారతీయులకి ఉంది, కానీ వేరే వాళ్ళకి లేదు. ఏ దేశాలు ఎక్కడ లేదు. అందుకే భారతదేశము ఎంతమంది మనల్ని ఆక్రమించినా కూడా, మన మీద ఎంతమంది దాడులు చేసినా కూడా మన దేశాన్ని మన సురక్షితంగా ఉంచుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ మధ్య కాలంలో ఈ దేశాన్ని ముక్కలుగా చేయాలి ఎట్లయినా సరే అని చెప్పి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఒకవైపు భారతదేశాన్ని దక్షిణాదిగా, ఉత్తరాదిగా తీసుకురావడం జరుగుతుంది. మరొకసారి కొంతమంది ఈ పేరు మీద, ఏదైతే యువ పేరు మీద గొడవలు చేపించి ఈరోజు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి కూడా ఈ మధ్య మనం ఆలోచిస్తే అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఖట్టార్ నుంచి, ఇవన్నీ కూడా ఈరోజు మన భారతదేశాన్ని విచ్ఛిన్న చేయడానికి, భారతదేశంలో విభేదాలు సృష్టించడానికి విదేశీ శక్తులు కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఫోర్డ్ ఫౌండేషన్ ఉండే, వాళ్ళు కేవలం భారతదేశంలో రాజకీయమైన అస్థిరత కోసము కోట్లాది రూపాయలు పంపించేవారు. ఇక్కడ సోషల్ మీడియా ద్వారా ఈరోజు తిమోతి ఫౌండేషన్ ఉన్నది. అదైతే ఏంది, జార్జ్ సోరోస్ లాంటి వాటికి ఎట్లయితే ఏంది, సోషల్ మీడియా ద్వారా భారత్